అతను ఏమన్నాడు, నేను సిలువ మీద చనిపోయి 3వ దినమున మళ్ళీ లేచి మీ పాపముల కోసం చనిపోతానని చెప్పినట్లు ఎక్కడ కూడా లేదండి. దయచేసి మీరు అలాంటి ఎవరైనా చెప్తే కూడా అది నమ్మొద్దండి. ఎందుకంటే బైబిల్లో లేనిదే వాళ్ళు చెప్తున్నారు. చూడండి, బైబిల్లో కొన్ని వచనాలు చదివి మీకు వినిపిస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో అతడేమంటాడంటే, నేను సువార్త ప్రకటించనీకే వచ్చిన అని అంటాడు. తన శిష్యులకు అంటాడు, నేను సువార్త ప్రకటిస్తా అని అంటాడు. సో చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 5-6 వచనాలు ఏమంటాడంటే, నేను సువార్త ప్రకటించనీకి వచ్చిన, కానీ నేను ఇశ్రాయేలుకు తప్ప మళ్ళీ ఎవ్వరు కూడా ప్రకటించను, నేను ఇశ్రాయేలు కోసమే వచ్చిన అని చెప్పిండు యేసుక్రీస్తు. సో అంతేకాకుండా తన శిష్యులకు కూడా చెప్తాడు, మరే మీరు కూడా సువార్త ఎవరికైనా చెప్తారంటే మీరు ఇశ్రాయేలు కోసమే సువార్త చెప్పండి, వేరే వాళ్ళకి చెప్పొద్దు అంటున్నానని చెప్పాడు. చూడండి, మళ్ళీ యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో అక్కడేం చెప్తున్నాడంటే, సో నేను సువార్త అంతా ప్రకటించిన అంటే నా పని అంతా పూర్తిగా చేసిన అని యేసుక్రీస్తు చెప్పాడు. అప్పటికి అతని శిల్వ మరణం పొందలేదు, శ్రమల పాలు కాలేదు, ఏమీ అతని శ్రమల పాలు కాలేదు. శ్రమల పాలు కాకన మునిపే అతను ఏం చెప్పాడంటే, నేను పని అంతా ముగించిన, సువార్త ప్రకటించిన అని చెప్తున్నాడు. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 12వ వచనంలో అక్కడేమంటాడంటే, నేను సువార్త చెప్తున్నానంటే ఇతరులకు అర్థం. మార్కు సువార్త 4వ అధ్యాయం 12వ వచనంలో అక్కడేమంటాడంటే, అతని సువార్త ప్రకటిస్తుంటాడు. సువార్త ప్రకటిస్తుంటే శిష్యులు అతనికి అడుగుతారు, యేసయ్య నువ్వు సువార్త ప్రకటిస్తుంటే మాకు మాత్రమే అర్థమవుతుంది, ఇతరులకు అర్థం కాకొచ్చింది ఎందుకని యేసుక్రీస్తుకు అడుగుతారు. ఎవరు? యేసుక్రీస్తు శిష్యులు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు, అరే ఒకవేళ వాళ్ళు కూడా మారు మనసు పొంది దేవుని రాజ్యంలో చేరుతారేమో అని, వాళ్ళు చూసి కూడా చూడకుండా విని కూడా వినకుండా నేనే వాళ్ళకి అలాంటి మనసు కలగజేసినారా, నేను ఎంత సువార్త చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కాదు అంటే చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఇతరుల రక్షణ పొందరాదని అతని ఉద్దేశం. కానీ ఈ రోజులు ఏమంటారు, తోమ తమిళనాడుకి వచ్చాడు, అక్కడ పెద్ద చర్చ్ కట్టారు అని చెప్తాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు, మీరు 10 మందికి ఆజ్ఞాపించినప్పుడు మీరు అన్ని మార్గంలో వెళ్ళరాదు, అన్ని జనుల జోలికి వెళ్ళరాదు, అన్నిలకు సువార్త చెప్పరాదు అని చెప్పింటాడు. సో మీరు